హలో పీపుల్, అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాం. ఈసారి వచ్చేసి మేము వినాయక చవితి ఎలా సెలబ్రేట్ చేసుకున్నాం అనేసి ఈ వీడియో అయితే చేస్తున్నాను. లాస్ట్ వరకు చూడండి, మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. ఇంతకీ మీరు సెలబ్రేట్ చేసుకున్నారా? మీరు ఎలా జరుపుకున్నారో కూడా కామెంట్ చేయండి. మేమైతే ఈసారి చాలా సింపుల్గా చేసుకున్నాము. ఇంతకీ ఏమేమి స్పెషల్స్ చేసుకున్నాం అంటే పొంగల్ చేశారు. పొంగల్, వడ, ఇంకా పులిహోర, ఇలా స్వీట్, ఇంకా ఫ్రూట్స్, అంతే. కుడుములు మస్ట్ అండ్ షుడ్గా చేసుకున్నాము. ఇంక ఇంట్లో చాలా సింపుల్గా నార్మల్గా చేసుకున్నాం అనమాట. ఆ మాత్రం చేయటానికి వీళ్ళ దగ్గర చాలా టైం పట్టింది మాకు కూడా. కరెక్ట్గా పూజ టైంకి వీళ్ళు నిద్రపోయారు. పూజ అయిపోయే టైంకి లేచారనమాట. అంటే అది కూడా ఎందుకు లేచారంటే, ఇక్కడ దేవుని పెట్టిన పక్కనే మా అమ్మాయి నిద్రపోయింది. వీళ్ళు ఇద్దరు అత్త కోడళ్ళు ఇద్దరు కొబ్బరికాయ కొట్టే సౌండ్కి లేచిందనమాట మా అమ్మాయి. ఇంకా లేచేసి ఇద్దరు నేను కొడతా అంటే వద్దు, ఆల్రెడీ అయిపోయింది కదా అంటే ఇంకా అక్కడ పెట్టారు. ఇంకా పూజ అయితే మా అమ్మాయిలకు పూజలు ఇలా అంటే చాలా ఇంట్రెస్ట్ అనమాట. బాగా చూస్తారు, నేర్చుకుంటారు కూడా. కాకపోతే నేనే దగ్గర రానివ్వను, అవన్నీ ముట్టుకుంటే మళ్ళీ చేతులు కాలుతాయేమో అనేసి. కానీ చేసినంత వరకు అలా కామ్గా అయితే కూర్చొని చూస్తుంటారు. మళ్ళీ పూజ ఇట్లా అంతా అయిపోయిన తర్వాత అయితే అన్నీ పీక్ పక్కన పడేసి మధ్యాహ్నం వరకు అయితే చాలా బాగుంది. ఎలా రెడీ చేసామో అలానే ఉంది అక్కడంతా. మేము బయట ఉన్న టైంలో వీళ్ళు వచ్చేసి వీళ్ళు నీట్గా రెడీ చేశారు. అసలు మధ్యాహ్నం నుంచి వీళ్ళు రెడీ చేశారనమాట. అంటే అన్నీ పడేసి వాళ్ళకి నచ్చినట్టు చేసేసారు. మేమైతే ఈ ఇయర్ ఇంకా మామిడికాయ పచ్చడి పెట్టుకోలేదు. ఎలానో మాకు దొరికి ఈసారి చెట్టు నుంటే కోసుకొని వచ్చారనమాట. ఇంకా వాళ్ళు కాయలు కట్ చేస్తుంటే రెడీ చేస్తుంటే కొంచెం డిస్టర్బెన్స్ ఉంటుందని పక్కగా తీసుకొని వచ్చాము. ఒక ముక్కలు ఇచ్చేసి వీళ్ళ డాడీ కోసం అయితే ఆమె ఇంకా గుర్తొచ్చినప్పటి నుంచి నాన్న అంటుంది. అందుకనేసి వాళ్ళ డాడీకి అయితే వీడియో కాల్ చేశాను. వాళ్ళ డాడీ కూడా ఆ రోజు టెంపుల్కి వెళ్ళారనమాట. అక్కడ ఇంకా వాళ్ళ డాడీతో మాట్లాడి కొంచెం ఈవిడ హ్యాపీ ఫీల్ అయిన తర్వాత ఇంకా మైండ్ డైవర్ట్ అయిపోయింది వెంటనే. హ్యాపీగా ఉంటే ఇంకా అందుకనేసి వెళ్ళి పచ్చడి పెట్టడానికి అయితే స్టార్ట్ అవుతున్నారు. వీళ్ళు రెడీ అవుతున్నారు. ముందు వాళ్ళకన్నా కూడా వీళ్ళు రెడీ అవుతున్నారు అనమాట హెల్ప్ చేయటానికి. కానీ పచ్చడి పెట్టడం కన్నా కూడా హెల్ప్ చేయటం ఎంత కష్టం మా అమ్మాయిలను చూసిన తర్వాత తెలిసింది. వీళ్ళు ఇంకా మా పెద్దమ్మాయి కూడా లేచింది అప్పటికి. ఇంకా లేచేసి వచ్చి ముందు నమస్తే చేసేసి ఇంకా కొంచెం ఆశీర్వాదం తీసుకొని మా చిన్నమ్మాయి అయితే అన్నీ చేస్తుంది వాళ్ళకి. చిన్నోళ్ళేమో పెద్దోళ్ళేమో చిన్నపిల్లలాగా బిహేవ్ చేస్తారు వీళ్ళు. ఇంకా నేను చెప్పమని కూడా చేయలేదన్నమాట. తనే ఆశీర్వాదం ఇప్పిస్తుంది వాళ్ళ అక్కకు కూడా. మళ్ళీ బయట వెళ్దామంటే కూడా రాలేదు చాలాసేపు. ఇంకా అలానే చేసిన తర్వాత ఇంకెప్పటికో సరే రాంటి పచ్చడి పెడదామంటే అప్పుడు వచ్చారనమాట బయటికి. వీళ్ళు మామూలుగానే చాలా పుల్లగా ఉన్నాయి మామిడికాయలు కూడా. అయినా కానీ వీళ్ళు ఎట్లా తింటున్నారో, సరే తీయగుందేమో తింటున్నారు, ఒక టేస్ట్ చూద్దామని తీసి ఎంత పుల్లగా ఉంది అయినా వీళ్ళకి అసలు అట్లే తినేశారు. కానీ ఆ రోజు వాతావరణం కూడా చాలా చల్లగా ఉంది. వర్షం లైట్గా పడతా చల్లగా ఉంది. ఎండే రాలేదన్నమాట. మేము వచ్చినప్పటి నుంచి ఇప్పుడే కొంచెం వర్షాలు పడింది ఇక్కడ. లేకపోతే ఎండ అట్లా ఉండే అనమాట. మేము పెడతామని ఇంకా అట్లా చేసేసి ఫైనల్గా అయితే ఆ ఒక్కరోజు మొత్తం కాయలు కట్ చేయడానికే సరిపోయింది వీళ్ళని పెట్టుకొని. పచ్చడి స్టార్ట్ చేసే టైంకి అయితే వీళ్ళని రూమ్లో పెట్టుకొని లాక్ వేసుకున్నారనమాట. ఎందుకంటే అన్నీ కదిలిస్తారనేసి. అక్కడి నుంచి లేచి వెళ్ళమన్నామనేసి ఆ ఫ్రస్ట్రేషన్ అంతా కుడుములు పెట్టేదానికి రావాకులు తెచ్చారు కదా, అవి మిగిలినాయి అనమాట. వీటి మీద చూపిస్తున్నారు ఆ ఫ్రస్ట్రేషన్ అంతా. మనుషుల మీద చూపిస్తూ ఒప్పుకోరు కదా, అందుకని ఎంత కోపం వస్తుందో. మళ్ళీ మధ్యలో కూడా డాడీ గుర్తొస్తాడు. ఎంతమంది ఉన్నా కూడా వాళ్ళ డాడీ అంటే చాలా ఇష్టము. ఈసారి వాళ్ళ డాడీని చూడక 1 month అయిపోయింది అనమాట. అప్పుడప్పుడు డైలీ వీడియో కాల్ చేస్తారు. ఏమన్నా అంటే కూడా కోపం వచ్చేస్తుంది వీళ్ళకి. ముగ్గురు ఒకటైపోతారు. అప్పుడు మళ్ళీ వీళ్ళు కొట్టుకుంటారు. మళ్ళీ ఎవరన్నా వచ్చి కొట్టినా తిట్టినా ఒప్పుకోరు అనమాట. ముగ్గురు తిరగబడతారు వాళ్ళ మీద.
ఫైనల్గా అయితే మామిడికాయ పచ్చడికి అన్నీ రెడీ చేసి పెట్టుకున్నారు. అది నెక్స్ట్ వీడియోలో పెడతాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.